తప్పును కవర్ చేసుకోవడానికి ఇంకొక తప్పు చేయటం. ప్రత్యర్థుల మీద నిందలు వేయటంలో వైసీపీ నేతలు మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. జగన్ తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. రిషికొండ మీద ప్యాలెస్ నిర్మాణం కోసం 500 కోట్లు వృధా చేశారని, ఆ డబ్బుతో 2 మెడికల్ కాలేజీలు కట్టొచ్చు అన్నారు సీఎం చంద్రబాబు. ఈ వ్యాఖ్యలపైన స్పందించిన జగన్ రెడ్డి బోడుగుండికి మోకాలికి ముడిపెట్టినట్టుగా రిషికొండ ప్యాలెస్కి యోగాంధ్ర కార్యక్రమానికి పోలిక పెట్టి అసంబద్ధ ఆరోపణలు చేశారు. రిషికొండ ప్యాలెస్ విశాఖలో మాన్యుమెంట్లా మిగిలిపోతుందని, యోగాంధ్ర కార్యక్రమం కోసం 330 కోట్లు వృధా చేశారని ఆరోపించారు జగన్ రెడ్డి. అంతేకాకుండా యోగాంధ్రలో అవినీతి జరిగిందని విమర్శలు కూడా చేశారు. అయితే ఈ 2 ఆరోపణలు ఫేక్ అని ఆధారాలతో సహా రుజువు చేస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. వాస్తవానికి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈసారి ఆ ప్రోగ్రాం ఏపీకి తీసుకొచ్చారు. యోగాంధ్ర మొత్తం ఖర్చు 62 కోట్ల రూపాయలు అయితే 330 కోట్ల రూపాయలని జగన్ రెడ్డి చాలా పెద్ద అబద్ధమే చెప్పేశారు. ఈ 62 కోట్లలోనూ 90% కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చాయి. ఏపీ ప్రభుత్వం యోగాంధ్ర కోసం కేవలం 10% నిధులను మాత్రమే ఖర్చు చేసింది. యోగాని ప్రపంచ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంపైనే విమర్శలు గుప్పించారు జగన్ రెడ్డి. మోదీ పైన విమర్శలు చేసే స్థాయి, అర్హత జగన్కు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి ఏ కార్యక్రమానికి ఎక్కడి నుంచి నిధులు వస్తాయనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. రిషికొండ ప్యాలెస్ కోసం 500 కోట్ల రూపాయలు వేస్ట్ చేసిన అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే యోగాంధ్ర కార్యక్రమం పైన బురద జల్లుతున్నారని మండిపడుతున్నారు ఏపీ కమల్నాథులు. ఇక మెడికల్ కాలేజీల ఖర్చు విషయంలోనూ జగన్ రెడ్డి శుద్ధ అబద్ధాలు చెప్పారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పీపీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల స్టాఫ్ ఖర్చు కోసం ప్రభుత్వం ఏడాదికి 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని, ఇది ప్రైవేట్ సంస్థలకు మేలు చేయటమే అంటున్నారు జగన్ రెడ్డి. అయితే పీపీపీపీ విధానంలో ప్రభుత్వానికి మెడికల్ కాలేజీల్లో వాటా ఉంటుంది. సర్కారు వాటా కింద సిబ్బంది జీతభత్యాలను చెల్లిస్తుందని వివరిస్తున్నారు. ఎయిడెడ్ స్కూళ్ళు, కాలేజీలు ప్రైవేటు యాజమాన్యంలో నడిచిన వాటిలో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వమే నియమించి వారికి జీతాలు ఇస్తుంది. పీపీపీపీ విధానంలో నిర్మించే మెడికల్ కాలేజీల విషయంలోనూ ఎయిడెడ్ సంస్థలకు పోలిన విధానాన్ని అనుసరిస్తామని చెప్తున్నారు. అయితే మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వానికి వాటా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.